మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు చక్కగా వంటలు చేయడానికి. మరి ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరేంటి? స్వరూప. స్వరూప, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓల్డ్ అల్వాల్. ఓల్డ్ అల్వాల్. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు నాగరాణి. హాయ్ గీత. హాయ్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అఫ్జల్గంజ్ నుంచి వస్తున్నాను. అఫ్జల్గంజ్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఇక్కడ వచ్చాక పరిచయం అయింది. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? రెడీ మేడం. మంచి వంటలు నేర్చుకుని వచ్చారా? వచ్చాము. సో స్వరూప గారు ఏం వంట చేస్తారు? బచ్చలి నువ్వుల కూర మేడం. బచ్చలి నువ్వుల కూర. ఓకే, మరి మీరండి? సోయా దోసకాయ మసాలా. సోయా దోసకాయ మసాలా. ఓకే, సో మరి ఇద్దరు చక్కగా రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? చేస్తాను. మీరు చేస్తారా? నేను చేస్తాను. ఓకే ఓకే, మరి బచ్చలి నువ్వుల కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలి నువ్వుల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు. బచ్చలి నువ్వుల కూర కావాల్సిన పదార్థాలు చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. సో కొన్ని ఇంగ్రీడియంట్స్ చాలా కొన్ని మేడం. ఎక్కువ టైం పట్టదు. 10 minutes లో 10 minutes లో అయిపోతుంది. బేసిక్ గా ఆకుకూర అంటేనే మనకు ఫాస్ట్ గా మగ్గిపోతుంది కదా. చాలా మంచిది మేడం హెల్త్ కి కూడా. సో మీరు ఆకుకూరలు అవి బాగా వాడుతుంటారండి? వీక్లీ 3 days. వీక్లీ 3 days కంపల్సరీ అట్లా పెట్టుకోవాలి అందరూ కూడా. వారానికి 3 రోజులను 4 రోజులను, అంటే సాధ్యమైనంత ఎక్కువ ఆకుకూరలు తింటే మనకి చాలా మంచిది. కంటి చూపు చాలా మంచిది మేడం. ఏ విటమిన్ చాలా ఉంటుంది ఇందులో. అవును, కొంచెం హెల్త్ కాన్షియస్ నేను చాలా పాటిస్తుంటారా? వెరీ గుడ్. సో కంపల్సరీగా ఇంట్లో ఇంకా ఉండాల్సిందే అన్నమాట ఆకుకూరలు 3 రోజులు కంపల్సరీ. ఎవరు తినము ఇలాంటివి ఏమి అనడానికి. పాప కూడా చాలా ఇష్టంగా పాప కూడా చాలా ఇష్టంగా తింటుందా? సూపర్. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను ఇలా పట్టడం. ఎండుమిర్చి. ఇది నన్ను చూసి నేర్చుకున్నారా? నిజం మేడం, చాలా కాల్చుకున్నాను కదా. చాలా అంటే ఎక్కువ తొందర ఆడావిల్ల. నేను యాక్చువల్ గా వర్కింగ్. ఏం చేస్తుంటారండి మీరు? నేను యాక్చువల్ లెక్చరర్ మేడం. లెక్చరర్. ప్రజెంట్ 3 months నుంచి చేరలేదు. ఎందుకు? ఇంకా మేము ఇక్కడ ఓల్డ్ అల్వాల్ షిఫ్ట్ అయ్యాము. ఓ, వెల్లుల్లి రెబ్బలు కూడా కట్ చేసుకుని వేసుకుని. సో ఇప్పుడు 3 months నుంచి ఖాళీగా ఉన్నారనమాట. ఓకే, స్వరూప గారు ఏం టీచ్ చేసేవాళ్ళు మీరు? ఎకనామిక్స్ మేడం. ఎకనామిక్స్ జూనియర్ లెక్చర్. ఓ, తర్వాత ఆకుకూర వేసేది. సో బచ్చలాకు. మీకు ఒకటేనండి పాప? ఒక్కటే పాప అండి. ఏం చదువుకుంటుంటాను? 7th class మేడం. 7th class. సో ముందు నుంచి ఆకుకూర బాగా అలవాటు చేశారా? చాలా. మా పాపకి చాలా ఇష్టం. ఇది ఊరికనే తింటుంది. పుట్టిది కూడా తినేస్తుందా? అలా తింటే ఇంకా మంచిది. సో చిన్నప్పటి నుంచి బేసిక్గా పిల్లలకు కూడా వాళ్ళు ఒకసారి తినమన్నా ఏదో అలా మబ్బి పెట్టి అలవాటు చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోద్ది. కొన్ని రోజులు ఏరు పడేస్తారు, ఆకులు కనబడగానే పక్కన పెట్టేస్తారు. ఇది ఎలా మనకు కొంచెం డ్రైగా వస్తుంది, అంటే బచ్చలాకు కొద్దిగా జిగురుగా ఉంటుంది. ఉండదు మేడం, పొడిగా పొడి వేస్తాం కాబట్టి పొడిగా ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు మీకు బోర్ కొడుతుందా ఇంట్లో? చాలా మేడం, చాలా కదా. చాలా అసలు పసుపు మేడం. ఓకే, పాపం మీ స్టూడెంట్స్ అందరూ కూడా మిస్ అవుతూ ఉంటారేమో. చాలా. మా పాప స్పోర్ట్స్ వల్లే వచ్చాను. సమ్మర్ హాలిడేస్ లో టీవీ చూస్తూ మంచిగా చాలా చేస్తాను కూడా. ఇంకా మా ఇంట్లో ఉంది కదా, ఈ టీవీలో వచ్చే వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటాను. చాలా చేశాను. ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తుంటారండి? ఏటీసీలో అకౌంట్స్ అండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఏం పేరు మీ వారి పేరు? రఘువీర్ అండి. రఘువీర్. మీ పాప పేరు? శ్రీ వినయ. శ్రీ వినయ. తగినంత సాల్ట్. దగ్గర పడ్డాక బచ్చలాక నువ్వుల పొడి. నువ్వుల పొడి. మిర్చి కదా బాగా. సో నువ్వులు వేయించేసి పౌడర్ చేశాను. ఓకే.
మా పాపకి, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్పండి. సో మీ పాపకి, మీ వారికి, మీ చుట్టాలందరికీ కూడా నా తరపు నుంచి హాయ్. సో ఒకసారి చూద్దామా ఇది. ఇంకా మగ్గాలి మేడం. ఇంకా మగ్గాల. కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. వాటర్ యాడ్ చేద్దాం మేడం కొంచెం. సో వెయిట్ చేద్దాము, చూద్దామండి స్వరూప గారు. ఓకే మేడం, దగ్గర పడింది మేడం. ఓకే, ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. ఓకే, ఇంకా దించేసే ముందు నువ్వుల పొడి. మనం చూసి ఆకుకూరకు తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే ఉట్టి ఆకుకూరలు కొంచెం అంతగా నచ్చవు అనుకున్న వాళ్ళు ఇట్లాంటివి ఏమన్నా పౌడర్స్ యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ కొద్దిగా టేస్ట్ మారి కొద్దిగా బాగుంటుంది కదా. సో ఇట్లా ట్రై చేయొచ్చు. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. సో మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు వంటల గురించి కూడా మాట్లాడుకునే కో లెక్చరర్స్ మాట్లాడుకో అంత టైం ఉండదండి. అంత టైం ఉండదా? స్టూడెంట్స్ తోని షేర్ చేసుకునేదాన్ని. స్టూడెంట్స్ లంచ్ అవర్ బ్రేక్, లంచ్ అవర్ లో మా పిల్లలు కలిసి భోజనం చేస్తారు నాతోని. ఓ అయ్యో, ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నారా? చాలా మిస్ అవుతుందని మా స్టూడెంట్స్. మళ్ళీ ఎక్కువ గుర్తు చేసి మరి ఇంకెక్కువ మిస్ చేస్తున్నానేమో. 2 minutes. సో ఎంతమంది ఉండేవాళ్ళు మీ స్టూడెంట్స్? అంటే 200 members ఉంటారు. 200 members, ఓన్లీ గర్ల్స్. సో చూద్దామా. లాస్ట్ కొత్తిమీర వేసేద్దాం. సో దీంట్లో ఏదన్నా కొంచెం కావాలంటే మనం మసాలా పౌడర్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు, తినే ఇష్టం బట్టి, ఎవరి ఇష్టం వాళ్ళని బట్టి. ఆఫ్ చేసేద్దామా. ఓకే, బాగా చేశారండి. టమాటో ఫ్లవర్స్ మీరే చేశారా? మా పాప ఒకటి, నేను ఒకటి మేడం. మీ పాప ఒకటి, మీరు ఒకటే. 2 టమాటాలు తీసుకొని ఒక సగం ఒకళ్ళు ఒక సగం ఒకళ్ళు చేశారా? వేడి వేడి బచ్చలి నువ్వుల కూర రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మరి వేడివేడిగా బచ్చలి నువ్వుల కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలి నువ్వుల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలి నువ్వుల కూర రెడీ.